కవిత గారు జైల్లో ఉన్నారు, బెయిల్కి అప్లై చేశారు, వాళ్ళేమో వాళ్ళు ఇంకా బెయిల్ ఇవ్వలేదని వాళ్ళ కోర్టు. దీన్ని ఎలా చూద్దాం అంటారు? ఇవ్వరని చెప్తానే ఉన్నా, బెయిల్ రాదు. ఎందుకు ఇస్తారు? నువ్వు నేరం చేసి వెళ్ళావు, నువ్వు నేరం చేసావు అంతే. కానీ అది నిరూపితం అయ్యేదాకా నువ్వు అక్కడే ఉండాలి. బయటకు వస్తే ఎక్కడ తప్పిపోతావు, ఏం చేస్తావు అని చెప్పేసి రానివ్వట్ల. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రజ్వల్ రేవణ్ణ మీద ఒక ఆరోపణ వచ్చిందండి, సెక్స్ స్కాండల్. అవునా? అబ్బాయి వెంటనే ఏం చేశాడు? జర్మనీ పారిపోయాడు, వెళ్ళాడు కదా. నిన్ను కూడా బయటకు వస్తే నువ్వు వేడికి పారిపోతావు, మళ్ళీ నిన్నెవడు పట్టుకు చావాలి. అంతే. మొన్న వాళ్ళ అన్న అన్నాడు, ఎక్కడికైనా పారిపోతుందా, ఒక ఎమ్మెల్సీ ఎక్కడికైనా పారిపోతుందా అండి అన్నాడు. పారిపోవచ్చు, మినిస్టర్లే పారిపోతుంటే మరి పారిపోయారుగా. ఒక ఎగ్జాంపుల్ ఉంది కదా. సో అందుకని. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, నిన్ను అరెస్ట్ చేసింది ఇద్దరు. నిన్ను ఇటు ఈడీ అరెస్ట్ చేసింది, మళ్ళీ అక్కడ నుంచి సిబిఐ అరెస్ట్ చేసింది. ఏది మార్చి 15కి నేను ఈడీ అరెస్ట్ చేస్తే మళ్ళీ ఏప్రిల్ 11కి సిబిఐ అరెస్ట్ చేసింది. నీకు ఈడీ దగ్గర బెయిల్ వచ్చినా సిబిఐ దగ్గర రావాలి కదా. మళ్ళీ అన్ని బెయిల్ ఎందుకు ఇస్తారు? అసలు నువ్వు ఏం చేసావని, ఏం వెలగ పెట్టావని ఇస్తారు. నెక్స్ట్ నీతో పాటు మీ ఆయన్ని కూడా తీసుకెళ్తారు. నీకు తెలియట్లా ఆ విషయం. నువ్వు అక్కడే ఉండాలి కొన్నాళ్ళు. స్టార్టింగ్ అంటే ఏదో ఆ జపమాలో గిపమాలో పట్టుకొని ఏదేదో కహానీలు చేసావు. ఇప్పుడు అలవాటు అయిపోయిందిగా, బాగానే తిరుగుతున్నావుగా, మరి ఇంకేంటి? అలవాటు అయిపోయిన తర్వాత ఎందుకు నీకు ఇవ్వట్లేదు అంటే, నువ్వు నేరం చేసావన్న విషయం అందరూ చెప్తున్నారు, నువ్వు తప్ప. నువ్వెందుకు చెప్పట్లేదో తెలుసా? తెలివితేటలు. ఇప్పుడు సిబిఐ గాని ఈడీ గాని అరెస్ట్ చేసిన తర్వాత జైలు నుంచి రిమాండ్ ఖైదీని ప్రొటెక్ట్ చేయాలి కానీ కొట్టొద్దు. అది రూల్. నువ్వు ఏం చేసి, నువ్వు నిజం చెప్పకపోతే నువ్వు రెచ్చగొడుతున్నావు, నిన్ను కొట్టాలి ఆ అధికారి నిన్ను కొట్టాడు అనుకో, నువ్వు మళ్ళీ కోర్టులో వచ్చి నన్ను కొట్టింది అని చెప్తావు, ఆమెను సస్పెండ్ చేస్తారు. నీ ప్లాన్ అది. ఆమె సస్పెండ్ అయితే మళ్ళీ కొత్త అధికారి వస్తారు కదా, వాళ్ళు ఏమన్నా ఫ్రెండ్లీగా ఉండొచ్చేమో, వాళ్ళ చేత ఫ్రెండ్లీగా. ఇప్పుడు భానుప్రియ మీన ఇంటికి వచ్చి లాక్కెళ్ళింది, అవునా? మొన్న ఇంటికి వచ్చి మీ అన్న అడ్డు వచ్చినా ఎవడడ్డు వచ్చినా ఆమె ఆగల, ఈడ్చుకెళ్ళింది చక్కగా ఢిల్లీ వరకు. ఆమె స్ట్రిక్ట్గా ఉంది. నీకు ఆమె నచ్చలా, ఆమె రెచ్చగొడుతున్నావు, నువ్వు ఆమె కొట్టేదాకా చూస్తున్నావు. నేను పొరపాటున ఒక చేయి పెట్టి ఒక పీకింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు వెంటనే జడ్జికి వెళ్ళి చెప్పాలి, కావేరి గారు నన్ను భానుప్రియ కొట్టింది, ఇట్లా కొట్టడం నేరం కదా అండి అని చెబితే, కావేరి బావేజా గారు ఏం చేయాలి? భానుప్రియ మీనని సస్పెండ్ చేయాలి. అర్థమైందా? అది ఈమె ప్లాన్ అనమాట. అందుకని చెప్పి నిజం చెప్పట్లా. నువ్వు ఎంతకి నిజం చెప్పకపోతే ఎలా రాబట్టాలి వాళ్ళ నీ దగ్గర నుంచి? అంతే కదా. అది సో అట్లా అనమాట. నీ ప్లాన్ అది. ఈ అధికారులు కొట్టేదాకా తెచ్చుకొని ఈ స్ట్రిక్ట్ అధికారులను అందరినీ సస్పెండ్ చేయించేసావు అనుకో, నెక్స్ట్ ఎవరో వస్తారు. వాళ్ళు స్ట్రిక్ట్ ఉంటారో లేదో నీకు తెలియదు, కానీ మనిషి అయితే మారుతాడుగా. ఆ నెక్స్ట్ వస్తున్నాడు అని దగ్గరికి వెళ్ళి మీ అన్నయ్య రాయబారానికి వెళ్తాడు, కొంచెం చూడండి, ఏదో చేయండి, ఇంత ఇస్తావు. ఈమె లొంగట్ల, భానుప్రియ మీన గారు లొంగట్ల. నెక్స్ట్ వచ్చే వాళ్ళు లొంగుతారేమో అని అనుకుంటున్నావు, కానీ నువ్వు చాలా తప్పు అంచనా వేస్తున్నావు. ఈడీ నుంచి నువ్వు తప్పించుకున్నా, సిబిఐ నుంచి తప్పించుకోలేవు, అక్కడ తప్పించుకున్నా ఇక్కడ నుంచి తప్పించుకోలేవు. అండ్ కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయి ఉన్నారు, మనీ ట్రయల్ ఇంకా పూర్తి అవ్వాల, కొనసాగుతా ఉంది. నీకెందుకు అమ్మాయి బెయిల్? దేనికి? అంతే కదా. అవునండి. అంటే కేసీఆర్ గారు రీసెంట్ గా ఉన్నారంటే, ఆ అమ్మాయి ఎమ్మెల్సీ కదా, మామూలు వ్యక్తి కదా, సామాన్య వ్యక్తి కదా, ఎమ్మెల్సీ కదా. ఎమ్మెల్సీకి ఒక సీఎం ని ఎలాగైనా ట్రీట్ చేసేది కక్షపూర్తి చర్య కదా. అవునా పాపం, ఎమ్మెల్సీని నువ్వు చేసుకున్నావు, నీ కూతురు ఎమ్మెల్సీ, జనాలు చేయలా. నిజామాబాద్ లో నువ్వు నిలబడితే ఎవడు ఓటేలానికి, ఆమె నువ్వు ఎమ్మెల్సీ ఇచ్చి నువ్వు ఇచ్చుకున్నావు. కాకి పిల్ల కాకి ముద్దు, నీ పిల్ల నీకు ముద్దు, లిక్కర్ పిల్ల లిక్కర్ కి ముద్దు, అంతేనా? నువ్వు ఇచ్చుకున్నా ఎమ్మెల్సీ, జనాలు ఇచ్చారా ఎమ్మెల్సీ? జనాలందరూ కలిసి ఎన్నుకున్నారా అమ్మో మా ఎమ్మెల్సీ అని? లేదు కదా. నీ ఇంటి పదవి అది, అది ఉంటేంత ఊడితేంత, నువ్వు ఇచ్చుకున్న దాని మీద. దట్స్ ఆల్. సరే, జనాలందరూ కలిసి ఓట్ల మీద ఓట్లు గుద్ది ఎన్నుకొని కవిత గారు అన్నాడంటే అని అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎమ్మెల్సీ గారిని అదేంటిది కక్ష సాధింపు చర్య ఎలక్షన్ ముందు అని అన్నాడు. ఎలక్షన్ ముందు కవితని అరెస్ట్ చేస్తే ఎంత, చేయకపోతే ఎంత? ఈమె వల్ల ఢిల్లీ రాజకీయాలు ఏమైనా ప్రభావితం అవుతాయా? ఈవిడ వల్ల, ఈవిడ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే బేసికల్, అవునా? ఈమె వల్ల రాజకీయాలు ప్రభావితం అయ్యే ఛాన్స్ అయితే లేదు కదా. మరి ఎంత నువ్వు అనవసరంగా వీళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ క్రియేట్ చేస్తున్నారు, కానీ అక్కడ ఏం లేదు. ఒక నేరంలో ఒక అమ్మాయిని వచ్చారు, చక్కగా అరెస్ట్ చేసుకుని తీసుకెళ్లారు, అంతే, సరిపోయింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ డైవర్షన్ డ్రామాలు. మొన్న ఆయన చూసుకుంటే కేసీఆర్ ఏమని 25 మంది ఎమ్మెల్యేలు నా దగ్గరికి వస్తారు తెలుసా అన్నాడు. అసలు ఇప్పుడు ఈయన పట్టుకెళ్ళి లోపలేయాల ఈసీ, అసలు పార్టీ గుర్తింపు క్యాన్సిల్ చేయాలి. ఎందుకంటే ఈసీ రూల్లో ఉండగా ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దు.
అవతల పార్టీలో 25 ఎమ్మెల్యేలు నాకు ఫోన్లు చేస్తున్నారు, ఇదిగో వస్తా అంటున్నారు అనే మాట టచ్ లో ఉన్నారు. నువ్వు మాట్లాడొద్దు. ఆల్రెడీ ఒకసారి ఏదో నోరు జారితే మూతి మీద తన్ని 2 రోజులు ప్రచారానికి వెళ్ళొద్దు అని తీసి. కవిత గారు జైల్లో ఉన్నారు, బెయిల్ కి అప్లై చేశారు, వాళ్ళు ఇంకా బెయిల్ ఇవ్వలేదని వాళ్ళ కోర్టు. దీన్ని ఎలా చూద్దాం అంటారు? ఇవ్వరని చెప్తానే ఉన్నా, బెయిల్ రాదు. ఎందుకు ఇస్తారు? నువ్వు నేరం చేసి వెళ్ళావు, నువ్వు నేరం చేసావు అంతే. కానీ అది నిరూపితం అయ్యేదాకా నువ్వు అక్కడే ఉండాలి. బయటకు వస్తే ఎక్కడ తప్పిపోతావు, ఏం చేస్తావు అని చెప్పేసి రానివ్వట్ల. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రజ్వల్ రేవಣ್ణ మీద ఒక ఆరోపణ వచ్చిందండి, సెక్స్ హ్యాండిల్. అవునా? అబ్బాయి వెంటనే ఏం చేశాడు, జర్మనీ పారిపోయాడు, వెళ్ళాడు కదా. నిన్ను కూడా బయటకు వస్తే నువ్వు వేడికి పారిపోతావు, మళ్ళీ నిన్నెవడు పట్టుకు చావాలి. అంతే. మొన్న వాళ్ళ అన్న అన్నాడు, ఎక్కడికైనా పారిపోతుందా, ఒక ఎమ్మెల్సీ ఎక్కడికైనా పారిపోతుందా అండి అన్నాడు. పారిపోవచ్చు, మినిస్టర్లే పారిపోతుంటే మరి పారిపోయారుగా. ఒక ఎగ్జాంపుల్ ఉంది కదా. సో అందుకని. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, నిన్ను అరెస్ట్ చేసింది ఇద్దరు. నిన్ను ఇటు ఈడీ అరెస్ట్ చేసింది, మళ్ళీ అక్కడ నుంచి సిబిఐ అరెస్ట్ చేసింది. ఏది మార్చి 15కి నేను ఈడీ అరెస్ట్ చేస్తే మళ్ళీ ఏప్రిల్ 11కి సిబిఐ అరెస్ట్ చేసింది. నీకు ఈడీ దగ్గర బెయిల్ వచ్చినా సిబిఐ దగ్గర రావాలి కదా. మళ్ళీ అన్ని బెయిల్ ఎందుకు ఇస్తారు? అసలు నువ్వు ఏం చేసావని, ఏం వెలగ పెట్టావని ఇస్తారు. నెక్స్ట్ నీతో పాటు మీ ఆయన్ని కూడా తీసుకెళ్తారు. నీకు తెలియట్లా ఆ విషయం. నువ్వు అక్కడే ఉండాలి కొన్నాళ్ళు. స్టార్టింగ్ అంటే ఏదో ఆ జపమాలో గిపమాలో పట్టుకొని ఏదేదో కహానీలు చేసావు. ఇప్పుడు అలవాటు అయిపోయిందిగా, బాగానే తిరుగుతున్నావుగా, మరి ఇంకేంటి? అలవాటు అయిపోయిన తర్వాత ఎందుకు నీకు ఇవ్వట్లేదు అంటే, నువ్వు నేరం చేసావన్న విషయం అందరూ చెప్తున్నారు, నువ్వు తప్ప. నువ్వెందుకు చెప్పట్లేదో తెలుసా? తెలివితేటలు. ఇప్పుడు సిబిఐ గాని ఈడీ గాని అరెస్ట్ చేసిన తర్వాత జైలు నుంచి రిమాండ్ ఖైదీని ప్రొటెక్ట్ చేయాలి కానీ కొట్టొద్దు. అది రూల్. నువ్వు ఏం చేస్తావు? నువ్వు నిజం చెప్పకపోతే నువ్వు రెచ్చగొడుతున్నావు. నిన్ను కొట్టాలి ఆ అధికారి నిన్ను కొట్టాడు అనుకో, నువ్వు మళ్ళీ కోర్టులో వచ్చి నన్ను కొట్టింది అని చెప్తావు. ఆమెను సస్పెండ్ చేస్తారు. నీ ప్లాన్ అది. ఆమె సస్పెండ్ అయితే మళ్ళీ కొత్త అధికారి వస్తారు కదా, వాళ్ళు ఏమన్నా ఫ్రెండ్లీగా ఉండొచ్చేమో, వాళ్ళ చేత ఫ్రెండ్లీగా. ఇప్పుడు భానుప్రియ మీనా ఇంటికి వచ్చి లాక్కెళ్ళింది, అవునా? మొన్న ఇంటికి వచ్చి మీ అన్న అడ్డు వచ్చినా ఎవడడ్డు వచ్చినా ఆమె ఆగల, ఈడ్చుకెళ్ళింది చక్కగా ఢిల్లీ వరకు. ఆమె స్ట్రిక్ట్గా ఉంది. నీకు ఆమె నచ్చలా, ఆమె రెచ్చగొడుతున్నావు. నువ్వు ఆమె కొట్టేదాకా చూస్తున్నావు. నువ్వు పొరపాటున ఒక చేయి పెట్టి ఒక పీకింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు వెంటనే జడ్జికి వెళ్ళి చెప్పాలి, కావేరి గారు నన్ను భానుప్రియ కొట్టింది, ఇట్లా కొట్టడం నేరం కదా అండి అని చెబితే కావేరి బావేజ గారు ఏం చేయాలి? భానుప్రియ మీనని సస్పెండ్ చేయాలి. అర్థమైందా? అది ఈమె ప్లాన్ అనమాట. అందుకని చెప్పి నిజం చెప్పట్ల. నువ్వు ఎంతకి నిజం చెప్పకపోతే ఎలా రాబట్టాలి వాళ్ళు నీ దగ్గర నుంచి? అంతే కదా. అది సో అట్లా అనమాట. నీ ప్లాన్ అది. ఈ అధికారులు కొట్టేదాకా తెచ్చుకొని ఈ స్ట్రిక్ట్ అధికారులను అందరినీ సస్పెండ్ చేయించేసావు అనుకో, నెక్స్ట్ ఎవరో వస్తారు. వాళ్ళు స్ట్రిక్ట్ ఉంటారో లేదో నీకు తెలియదు, కానీ మనిషి అయితే మారుతాడుగా.